హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మెంతికూర మటన్ చేస్తున్నాను. నేను ఇంట్లోనే పెంచిన మెంతికూరతో ఈ కర్రీ చేయబోతున్నాను. రెగ్యులర్గా మనం మటన్ కర్రీ చేసుకుంటూ ఉంటాం కదా, ఒకసారి మెంతికూరతో ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా మెంతికూర మటన్ ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూసేద్దాము. మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను 1.5 kg మటన్ తీసుకున్నాను. ఈ మటన్ ఒకసారి వాటర్తో నీట్గా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మటన్ని మ్యారినేట్ చేసుకుందాము. ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 4 స్పూన్స్ వేసుకున్నాను, సాల్ట్ 2 స్పూన్స్, కారం 4 స్పూన్స్, కాస్త పసుపు వేసుకొని ముక్కలకి పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. నాన్ వెజ్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త ఎక్కువగానే వేసుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసుకున్న ఈ మటన్ని ఒక 1 అవర్ పక్కన పెట్టుకోండి. ఇక్కడ నేను మెంతికూర తీసుకున్నాను. ఇది ఇంట్లోనే పెంచాను. ఇది ఒక పెద్ద సైజ్ మెంతికూర కట్ట అంత ఉంటుంది. దీన్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి. మట్టి కానీ లేదా ఇసుక ఏమైనా ఉంటాయి కాబట్టి నీట్గా క్లీన్ చేసుకొని చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇంకా కర్రీ ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. వన్స్ ఆయిల్ హీట్ అయ్యాక 2 బగారాకు, 3 మరాఠీ మొగ్గ, 2 స్టార్ ఫ్లవర్, చిన్న ముక్క దాల్చిన చెక్క, 10 లవంగాలు, 6 ఇలాచి, కాస్త జీలకర్ర, అలాగే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ మీడియం సైజులోవి 4 తీసుకున్నాను. ఈ ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఒక 10 పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసుకొని తీసుకోండి. ఈ మిర్చి అంత కారం ఏమి ఉండదు, మీరు కారంని బట్టి ఎంత కావాలో అన్ని వేసుకోండి. వన్స్ ఆనియన్స్ కాస్త కలర్ చేంజ్ అయ్యాక చిన్నగా కట్ చేసుకున్న మెంతికూర మొత్తాన్ని వేసుకోండి. అంతా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి ఈ మెంతికూరని కుక్ చేసుకోండి. మెంతికూర హెల్త్కి చాలా మంచిది. బ్లడ్ షుగర్ లెవెల్స్ని మేనేజ్ చేస్తుంది, గుండెని హెల్తీగా ఉంచుతుంది. మెంతికూర రిచ్ ఇన్ ఫైబర్. ఇది మన డైజెస్టివ్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేస్తుంది, అలాగే వెయిట్ లాస్లో కూడా మంచిగా యూజ్ అవుతుంది. మధ్య మధ్యలో మెంతికూరని కలుపుతూ కుక్ చేసుకోండి. మెంతికూర మంచిగా కుక్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న మటన్ మొత్తాన్ని వేసుకోండి. మటన్ వేసుకున్నాక మంచిగా అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకొని దీనికి మూత పెట్టి మటన్ని కుక్ చేసుకోండి. మధ్య మధ్యలో మూత ఓపెన్ చేసి మటన్ని కలుపుతూ ఉండండి, లేదంటే అడుగు మాడిపోతుంది. చూడండి, మటన్లో నుండి ఆయిల్ సపరేట్ అయింది. ఇలా అవుతే సరిపోతుంది. మనం మ్యారినేట్ చేసి మటన్ని తీసుకున్నాం కాబట్టి ఆ మటన్లోకి ఆ స్పైసెస్ అన్నీ వెళ్ళి ముక్కలు చాలా టేస్టీగా ఉంటాయి. మీరు ఎప్పుడైనా మటన్ కర్రీ చేస్తే ముందు మ్యారినేట్ చేసి పెట్టుకోండి. దీన్ని ఒకసారి మంచిగా కలుపుకోండి. దీంట్లో 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ బిర్యానీ మసాలాను వేసి అంతా కలిసేలాగా కలుపుకోండి. బిర్యానీ మసాలా ఆప్షనల్, ఉంటే వేసుకోండి. దీనికి మూత పెట్టి ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోండి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి హాట్ వాటర్ని ముక్కలు మునిగిపోయేంత వరకు పోసుకోండి. దీన్ని ఒకసారి కలుపుకోండి. వాటర్ ఎక్కువైపోయాయి అనుకోకండి. విజిల్ తీసేసాక ఒక 10 మినిట్స్ మనం మళ్ళీ కుక్ చేసుకుంటాము, అందుకే ఎక్స్ట్రా వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు దీనికి మూత పెట్టి 6 విజిల్స్ రానివ్వండి. చిన్న టిప్, కుక్కర్ విజిల్ వచ్చినప్పుడు కొన్నిసార్లు ఆ ప్రెషర్కి వాటర్ అంతా బయటకి వచ్చేసి స్టవ్ అంతా పడిపోతుంది. అలా అవ్వకుండా ఉండాలి అంటే ఒక టిష్యూ పేపర్ తీసుకొని మధ్యలో కట్ చేసి ఇలా కుక్కర్ పైన ప్లేస్ చేసుకోండి. ఇంకా వాటర్ ఏం కింద పడకుండా ఈ టిష్యూ పేపర్ ఆ వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. ప్రెషర్ మొత్తం పోయాకే మూత ఓపెన్ చేయండి. చూడండి, ఆయిల్ పైన ఎలా సపరేట్ అయిందో. మటన్ పీసెస్ కుక్ అయిందో లేదో చెక్ చేసుకోండి. పీస్ కుక్ అవ్వకపోతే ఇంకొక 2 విజిల్స్ రానివ్వండి. మటన్ పీస్ చాలా బాగా కుక్ అయింది. ఈ మటన్ ఇలా నొక్కగానే విరిగిపోయింది. ఇప్పుడు ఈ మటన్ని స్టవ్ ఆన్ చేసి వెయిట్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ గరం మసాలా, అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసి మూత పెట్టి ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత చూడండి, వాటర్ అంతా తగ్గిపోయింది.
సూప్ ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. వేడి వేడి మెంతికూర మటన్ రెడీ అయిపోయింది. ఇది చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్లో చెప్పండి. ఇది ఈరోజు వీడియో. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.